మిస్టర్ బచ్చన్ సినిమాలోని నల్లంచు తెల్ల చీర పాటలో భాగ్యశ్రీ బోర్సే యొక్క నటన చక్కదనం, లావణ్య మరియు సూక్ష్మమైన నటన యొక్క ఆకర్షణీయమైన సమ్మేళనం. ఈ పాట ఒక శృంగార శ్రావ్యత, సున్నితమైన వ్యక్తీకరణలు మరియు కదలికల ద్వారా లోతైన భావోద్వేగాలను తెలియజేయగల ఆమె సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది మంత్రముగ్ధులను చేసే దృశ్యమాన అనుభవాన్ని సృష్టిస్తుంది. ఆమె స్టైల్, కాస్ట్యూమ్ మరియు పెర్ఫార్మెన్స్ల కలయిక పాటకు ఒక డెప్త్ పొరను జోడించి, సినిమాలో అది ఒక మరపురాని క్షణం. ప్రదర్శన నల్లంచు తెల్ల చీర లో భాగ్యశ్రీ బోర్సే నటన తక్కువ నటనలో మాస్టర్ క్లాస్. ఆమె నిశ్శబ్ద విశ్వాసాన్ని వెదజల్లుతుంది. ఇది పాట అంతటా ఆమె తనను తాను మోసుకెళ్లే విధానంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె వ్యక్తీకరణలు సున్నితమైనవి, ఇంకా శక్తివంతమైనవి. ఒక్క మాట కూడా ఉచ్చరించకుండా ఆమె అనేక రకాల భావోద్వేగాలను కమ్యూనికేట్ చేయడానికి అనుమతిస్తుంది. సూక్ష్మమైన హావభావాలు మరియు ముఖ కవళికల ద్వారా భావాలను తెలియజేయగల ఈ సామర్థ్యం ఆమె నటనా నైపుణ్యానికి నిదర్శనం. ఈ పాటలో భాగ్యశ్రీ గాఢమైన ప్రేమలో ఉన్న పాత్రను చిత్రీకరిస్తుంది మరియు ఆమె దుర్బలత్వం మరియు సున్నితత్వంతో అలా చేసింది. పాత్ర యొక్క భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో ఆమె కళ్ళు, ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అది కోరిక, ఆనందం లేదా సంతృప్తి యొక్క రూపమైనా, ఆమె కళ్ళు ఆమె భావాల లోతును తెలియజేస్తాయి, ప్రేక్షకులను ఆమె ప్రపంచంలోకి లాగుతాయి. భాగ్యశ్రీ మరియు ఆమె సహనటుడు రవితేజ మధ్య కెమిస్ట్రీ పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. వారి పరస్పర చర్యలు సహజంగా మరియు ద్రవంగా ఉంటాయి. ప్రతి కదలిక మరియు సంజ్ఞ ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి. ఈ కెమిస్ట్రీ నటనకు వాస్తవికత యొక్క పొరను జోడిస్తుంది. పాటలోని శృంగార క్షణాలు నిజమైన మరియు హృదయపూర్వకంగా అనిపిస్తుంది. శైలి నల్లంచు తెల్ల చీర లో భాగ్యశ్రీ బోర్సే శైలి ఆధునిక హుందాతనం మరియు సాంప్రదాయిక గాంభీర్యం యొక్క సంపూర్ణ సమ్మేళనం. ఆమె సమరసత మరియు దయ ప్రతి ఫ్రేమ్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. స్క్రీన్పై ఆమె ఉనికిని అయస్కాంతంగా చేస్తుంది. ఆమె తనను తాను గౌరవంగా తీసుకువెళ్లే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఆమె ఎంచుకున్న వస్త్రధారణ మరియు ఉపకరణాల ద్వారా మెరుగుపరచబడింది. ఆమె శైలి సరళత మరియు గాంభీర్యంపై దృష్టి సారించే కనీస విధానం ద్వారా వర్గీకరించబడుతుంది. ఈ విధానం విస్తృతమైన దుస్తులు లేదా భారీ అలంకరణతో కప్పివేయబడకుండా ఆమె సహజ సౌందర్యాన్ని ప్రకాశిస్తుంది. ఆమె శైలి యొక్క సరళత ఆమె నటనను ప్రత్యేకంగా చేస్తుంది, ఎందుకంటే ఇది ఆమె పాత్ర యొక్క భావోద్వేగాల స్వచ్ఛతను నొక్కి చెబుతుంది. కదలిక పరంగా భాగ్యశ్రీ శైలి చవకైనది మరియు సొగసైనది. ఆమె వేసే ప్రతి అడుగు ఉద్దేశపూర్వకంగా ఉంటుంది మరియు ఆమె కదలికలు పాట యొక్క లయతో సమకాలీకరించబడతాయి. ఆమె కదలికలో వివరాలకు ఈ శ్రద్ధ ఆమె నటనకు అధునాతనతను జోడించి, దృశ్యమానంగా ఆకర్షణీయంగా చేస్తుంది.